నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జనరల్గా ఏం చెప్తా ఉంటారంటే, కష్టపడినటువంటి సొమ్ము ఏమి చేసినా ఎంత విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మనం దాటి పాదు అది మనతోనే ఉంటుంది. అదే కన్నా సులభంగా ఎన్ని రూపాయలు వచ్చినా ఎన్ని లక్షలు వచ్చినా కూడా అది ఏదో ఒక రోజు రోడ్లు పాలవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది, మనతో ఉండదు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది విషయంలో అది ఆ సామెత కావచ్చు, లేకుండా ఆ ఎగ్జాంపుల్ అస్సలు సరితూగదు, సరిపోలదు. ఎందుకంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంది? అవినీతి నిరోధక చట్టం కింద ఆయన ఏదైతే ఆస్తులు దొంగ మార్గంలో సంపాదించాడో దాన్ని జప్తు చేసేయమని చెప్పి సిట్టు ఏదైతే విచారణ చేస్తుందో ఆ సిట్టు వారు ప్రభుత్వాన్ని కోరినారు. ఏమని? ఈ ఆస్తులు జప్తు చేయమని చెప్పి. సో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా 54,87 రూపాయలు సీజ్ చేయవలసిందిగా సిట్ వారు అయితే కోరినారు. అది కూడా ఈ 54 కోట్ల రూపాయలు నేను చెప్పేటువంటి డబ్బు నల్లధనంగా మార్చాడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నేను అంటాను ఏంటంటే, స్టార్టింగ్లో నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేకుండా ఉంటే మిథున్ రెడ్డి లేదా పెద్దిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించి వీళ్ళు నేను స్టార్టింగ్లో చెప్పినటువంటి ఎగ్జాంపుల్ని డీకోడ్ చేసి ఒరే ఎంత లాక్కోగలుగుతారు నా దగ్గర నుంచి, ఎంత లాగినా కూడా ఆస్తులు బినామీల రూపంలో అనేక చోట్ల పెట్టేసుకుంటే బాగుంటుందని చెప్పి వీళ్ళకి నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఆల్రెడీ తెలుసు, అక్రమంగా సంపాదించింది మనతో ఉండదు అని చెప్పి. కానీ విస్తుపోయే నిజాలు ఏంద్రా అంటే చూస్తే మనకు అర్థమవుతుంది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అనేక చోట్ల ఆయన ఆస్తులు తయారు చేసి పెట్టుకున్నాడు. ఇదిగాక ఇంకా షెల్ కంపెనీల గురించి మాట్లాడాలంటే ఇంకా అది అనేకం. ఎందుకంటే ఈయన బ్యాచే, ఈయన వెనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాచ్ అదో రకం అనమాట. ఎవరు? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకుండా అంటే చాణక్య దిలీప్ కావచ్చు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు. గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి సలహాదారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నియమించుకున్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. అటువంటి వాళ్ళ మెదడులో, ఇట్లాంటి వాళ్ళ మెదడులో అంటే అగ్ని కాజ్యం పోసినట్టు ఆయన టెక్నికల్గా ముందుకెళ్తూ ఉంటాడు. ఈయన తుడా చైర్మన్గా ఉండి ఈయన కొడుకుని కూడా తుడా చైర్మన్ చేసి ఆ తుడా వాహనాలు అంటే తిరుపతికి సంబంధించినటువంటి ఆ వాహనాలన్నీ ఈ దారులు మళ్లించి పైసలు లాక్కునే విధంగా, ఏది మద్యం స్కామ్లో యాడ్ నుంచి అయితే డబ్బులు వస్తున్నాయో, డిస్టిలరీస్ నుంచి డబ్బులు వస్తున్నాయో, బ్యాక్ డోర్లో వచ్చేటువంటి డబ్బులన్నీ 13 చోట్ల డెన్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 80 పైసలు, ఈయన 20 పైసలు లెక్కన సంపాదించుకున్నాడు. ఆ 20 పైసల్లో కూడా కొంతమందికి ఏదో కమిషన్ ఉంటుంది, కనీసం 10 పైసలు మిగిలింది. ఆ మిగిలినటువంటి 10 పైసలు వెళ్ళే చూడండి, మనకు వీళ్ళు జప్తుకు ఆదేశించిన దాంట్లో ఏకంగా 54 కోట్ల పైసలకు ఉండదంటే ఇంక అర్థం చేసుకోవచ్చు ఆ రోజున ఆయన ఎంత సంపాదించాడని చెప్పి. మనం ఎవరు మర్చిపోయినటువంటి ఒక సంగతి ఏంటంటే, గతంలో ఎలక్షన్స్కి ముందు దాదాపు 8 నుంచి 9 కోట్ల రూపాయలు తుడాకు సంబంధించినటువంటి వాహనంలో దొరికింది. ఆంధ్రప్రదేశ్లో ఆ గుంటూరు జిల్లా పరిసరాల్లో దొరికింది. అయితే ఈయనకు సంబంధించినటువంటి డబ్బు అయినందున ఈయన చెప్పిన దానికి నాకు సంబంధం లేదన్నాడు. కానీ ఆ వాహనం ఎవరిది? అసలు తుడా వాహనానికి ఎందుకు వాడినారు? మద్యానికి సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు దనుకుంటా ఉన్నారో ఎందుకు వాడినారు అనేది ప్రధానమైన ప్రశ్న. తర్వాత 8 కోట్లైనా ఊరికే ఎందుకు పోవాలరా అని చెప్పి ఒక వ్యాపారస్తుని మళ్ళీ ఆ పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి, సార్ నాది ఇన్ సార్ డబ్బులు, నేను కష్టపడి సంపాదించాను అని చెప్పి ఆ పోలీసు వారిని అడిగాను. సరే నువ్వు ఎట్ట సంపాదించినావు, ఆ డబ్బు ఏ రకాన్ని వచ్చిందని చెప్పి ఆ డాక్యుమెంటేషను అవన్నీ అడిగినారు. ఏది లాస్ట్ 3 సంవత్సరాల యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అవన్నీ అడిగితే ఆయన ఉరువే లేడు, ఎట్టపోయినాడు కూడా తెలియదు. ఈరోజు కూడా ఆయన కూడా నోటీసులు అందజేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఆయన పోలీసు వారి పరిధిలోకి ఇంకా రాలేదు. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం అయితే చోటు చేసుకునింది. ఈ స్కామ్లో నిందితుల ఆస్తులు జప్తు ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఈ క్రమంలో వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, అదేవిధంగా హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల జప్తులకు ఆదేశాలు అయితే ఇచ్చింది. గతంలో కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి లక్ష్మోరెడ్డి పేరిట మీద ఉన్నటువంటి పిఎల్ఆర్ కంపెనీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఆ అకౌంట్లో దాదాపు 70 లక్షలు ఒకసారి, 50 లక్షలు ఒకసారి ఈ సిట్ వారు ప్రభుత్వాన్ని కోరగా ఆ ట్రాన్సాక్షన్స్ ఎట్ట వచ్చాయి, అది నల్లధనమా లేదా అన్నీ వెరిఫై చేసి ఆ యొక్క డబ్బులు కూడా జప్తు చేశారు. సో ఇప్పుడు మొత్తం మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టర్న్ వచ్చిందనమాట. ఇంకా కేవీఎస్ ఇన్ఫ్రా ఎండి అయినటువంటి చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం మీద సిట్ యొక్క ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తుంది. చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా కమిషన్ల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ అయితే గుర్తించింది. దాదాపు 54,87 రూపాయలు నల్లధనంగా మార్చినట్లు తేల్చింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని పలు ఆస్తుల జప్తునకు ఆదేశం ఇచ్చింది. అధికారం అండతో మోసపూరిత భూ లావాదేవీలు భారీగా చేసినట్లు సిట్ నిర్ధారించింది.
అవినీతి నిరోధక నేర చట్టాల సెక్షన్ల ప్రకారం జప్తునకు అనుమతించాలంది. సిట్ విజ్ఞప్తి మేరకు చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎపిసోడ్ అయితే ఈయన అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు ఏది మద్యం స్కామ్కు సంబంధించే కాకుండా తుడాలో దాదాపు 400 కోట్ల రూపాయలని దారులు మళ్లించి చంద్రగిరి కేంద్రంగా ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. అక్కడ అనవసరమైన విషయానికి ఏది చెరువును కబ్జా చేసి అక్కడేదో పార్కు కట్టిస్తా అని చెప్పి దాని పేరు మీద కూడా దాదాపు 80 కోట్లు, అంటే కేవలం పేపర్ పైన మాత్రమే అక్కడ క్రికెట్ గ్రౌండ్ కానీ అక్కడ పార్క్ కానీ ఉంటాయి కానీ ఆడ రియల్ లైఫ్లో రియల్ టర్మ్స్లో ఉండవు. ఆ రకాన కనిపించిన ప్రతి చోట డబ్బులు దండుకున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సో గతంలో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, మీరు రోజుదో అతను స్కామ్ చేశాడు ఇతను స్కామ్ చేశాడని చెప్తారు కానీ వాళ్ళ అరెస్టులు ఎక్కడ అంటూ ఉన్నారు. అదో మనిషి అయితే అరెస్ట్ అయినాడు, ఇవాళకి బయటికి రాకుండా మగ్గిపోతున్నాడు. అంటే ఆయన చేసినటువంటి పాపం ఆయన నీడ వెంటాడితేనే ఉండదు. జస్టిస్ మే బి డినైడ్ బట్ నెవర్ డినైడ్ అని ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క వ్యవహారం చూస్తే ఖచ్చితంగా మనకైతే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఎపిసోడ్ పైన మీకు అయితే డౌట్ ఉండొచ్చు కాక నేనైతే బలంగా నమ్ముతున్నాను, రానున్న 1 సంవత్సరం లోపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన వెళ్ళినటువంటి స్థావరం ఏదైతే శ్రీకృష్ణ జన్మస్థానానికి అయితే ఆయన కూడా చేరతాడని నేనైతే భావిస్తున్నాను. ధన్యవాదాలండి.